పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదివికి ముందుకు వెళ్దాం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకునుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఎచ్చట నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండుము. ఈ చదివిన లేఖన భాగంలో రూతు గ్రంథం. రూతు మోయాబీరాలు, అయితే బెత్లెహేమీరాలైన నయోమి యొక్క చిన్న కోడలు. పెద్ద కోడలు ఓర్ప. భర్త 2 కొడుకులు తీసుకుని కరువు వచ్చిందని, బెత్లెహేములో కరువు వచ్చిందని, మోయాబులో సమృద్ధిగా ఉందని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలుసు, భర్త చనిపోయాడు, 2 కుమారులు కూడా చనిపోయారు. ఆ 2 కోడళ్ళు కూడా మోయాబీరు. పెద్ద కోడలు ఓర్ప అనగా జూలు, వెంట్రుకలు గలది. ఆమె ఒక మాట చెప్పి ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. 2వ కోడలను కూడా రూతుని నయోమి చెప్తుంది, అమ్మా, మీ అక్క యవనస్తులు, మీరు వెళ్ళిపోండి, మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది, వయసు ఉంది అని చెప్పి, నా దగ్గర ఉంటే ఏముంది, నేను రిక్తురాలను అయిపోయాను, నేను మారాగా మారిపోయాను, నేను చేతిగా మారిపోయాను, నా దగ్గర ఏమీ లేదు, ఇంకా నాకు భర్త లేడు, నాకు కుమారులు కూడా లేరు, అంచేత నీవు కూడా వెళ్ళిపో అన్నప్పుడు రూతు ఏమంటుందంటే, అత్తయ్య, నిన్ను విడిచి నేను వెళ్ళను, నీ బంధువులే నా బంధువులు, నీ చుట్టాలే నా చుట్టాలు, నీవు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని ఒక మంచి కమిట్మెంట్తో, సమర్పణతో చెప్పింది. అయితే మరి నేను మరలా బెత్లెహేముకి వెళ్ళిపోతున్నానంటే, ఓకే, నేను వచ్చేస్తాను నీతోటి. అలా బెత్లెహేములకు వచ్చిన తర్వాత బోయాజు చేలో పరగేరుకుంటుంది. పూర్వకాలంలో కోత కోసిన తర్వాత పరగేరుకునేవారండి. పైరు, వరైనా, మినువులైనా, పెసలైనా పరగేరుకుని తెచ్చుకుని చిన్న కుటుంబాలు అవి కొట్టు దగ్గరికి వెళ్ళి పిల్లలు కానీ పెద్దలు కానీ వాటిని అమ్ముకుని వస్తువులు తెచ్చుకోవటం, పిల్లలైతే తినే వస్తువులు ఉంటేవారు. ఈ 2వ అధ్యాయము 8వ వచనంలో అప్పుడు బోయాజు రూతుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములోను ఏరుకున్నటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండుము. నిలకడనే మాట మనం చాలా అంశాలు, చాలా మంచి సబ్జెక్టు ఈ 8వ వచనంలో ఉంది. కానీ ఎక్కడికి పోవద్దు. బోయాజు చాలా ధనవంతుడు, గొప్ప భూస్వామి, పేరున్నవాడు, పలుకుబడున్నవాడు, మాట చెల్లుబాటు కలిగేటటువంటి వ్యక్తి ఆ గ్రామంలో, బెత్లెహేములో. అలాంటి బోయాజు, భూస్వామి అయిన బోయాజు చాలా ఎకరాలు కలిగినటువంటి ధనవంతుడు బోయాజు అంటున్నాడు, రూతమ్మ, నా కుమారి, నువ్వు ఇక్కడ నా పొలాల్లోనే ఏరుకో, పక్కన చాలా పొలాలు ఉన్నాయి, చాలా చేలు ఉన్నాయి, కానీ నువ్వు ఎక్కడికే వెళ్ళొద్దు. ఆల్రెడీ నా పనికెత్తులు ఉన్నారు ఇక్కడ, వారు నా కోసం తెలుసు, వాళ్ళు నా దగ్గర నిలకడగా ఉంటున్నారు. నీవు ఇక్కడ నిలకడగా ఉండు. నిలకడ చాలా అవసరం. స్టెబిలిటీ, స్థిరత్వం. చాలామందిలో ఎదుగుదల లేకపోవటానికి, ఫలింపు లేకపోవటానికి, అభివృద్ధి లేకపోవటానికి ఒక కారణం ఏంటంటే నిలకడ లేకపోవటమే. చూడండి, ఒక మొక్క ఉంటుందండి, ఆ మొక్క ఒక చోట చక్కగా మనం నాటాం, ఒక 10 రోజులు పోయిన తర్వాత మరలా దాన్ని పీకేసి వేరే చోట వేసి, ఇక్కడ సరిగ్గా ఎండ వెళ్తురు రావట్లేదు, నీరు వెళ్తలేదని దాన్ని మరలా తీసేసి వేరే చోట నాటి, అలాగా మొక్కనే వేళ్ళు తండుకుని పుష్పిస్తుంది, ఫలిస్తుంది, బ్రతుకుతుంది అనే టైంకి మళ్ళీ తీసేసి వేరే చోట నాటేమనుకోండి, ఏమైపోతుంది చివరికి? చెప్పండి, చచ్చిపోద్ది, బ్రతకదు ఇంకా. ఎందుచేత దాన్ని ఒక చోట మనం స్థిరంగా ఉంచట్లేదు. ఒక వ్యక్తి కూడా ఒక కంపెనీలో కొన్నాళ్ళు చేస్తారండి, మానేస్తారు. అది స్టాండర్డ్, అది పర్మనెంట్ అవుతుంది అన్నప్పుడు ఇలా మానేస్తారు. ఒక వ్యక్తి దగ్గర మనం ఎక్కువ రోజులు చేస్తున్నప్పుడు ఒక నమ్మకం కుదిరిది ఏదైనా చేయాలనుకున్నప్పుడు అక్కడ మానేస్తారు. ఒక ఇంట్లో పని చేస్తున్నప్పుడు మనకే మంచి సహవాసం, మంచి బౌండింగ్ కుదిరినప్పుడు, ఒక నమ్మకత్వం ఏర్పడినప్పుడు వాళ్ళు ఏదైనా మనకు చేద్దామనే సమయానికి మనం అక్కడ మానేస్తూ ఉంటాం.
ప్రార్థన కూడా అంతే. ప్రార్థన చేస్తారు, కన్నీటితో ప్రార్థన చేస్తారు, ఉపవాసంతో ప్రార్థన చేస్తారు, చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. ప్రభువు మన కన్నీటిని, మన శ్రమను, మన ప్రార్థన విని వీరిని దీవిద్దాం, వీరిని ఆశీర్వదిద్దాం, వీరి దరిద్రం పోగొడదాం అనే సమయానికే ప్రార్థన మానేస్తాం. ఏం మానేస్తాం? ప్రార్థన మానేస్తాం. విశ్వాసాన్ని సడలిపోతాం. ప్రభుని అడిగినట్టుగా మనం తర్వాత అడగలేము. ప్రభు చేయడానికి అసలు ఉండం. దేనివల్లంటే నిలకడ, స్థిరత్వంగా లేకపోవటం. స్థిరత్వం చాలా అవసరం. అదే రూతు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనం. మోయాబీయురాలైన రూతు అంతేకాదు, తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా. చూసావా, ఇప్పుడు వరకనే ప్రారంభం నుంచి ముగింపు వరకు. కొంతమంది ప్రార్థన మధ్యలో వస్తారు, కొంతమంది ప్రార్థన మధ్యలో వెళ్ళిపోతారు. సీరియల్ ఎప్పుడు చూస్తామండి? మధ్యన ఎవరు చూడరు, ఫస్ట్ నుంచే. కానీ ప్రార్థన అనేటప్పటికీ, దేవుని కార్యాలు అనేటప్పటికీ మధ్యన రావటం, ఏదో పనుందని మధ్యన వెళ్ళిపోవటం. నీవు ప్రారంభం నుంచి ముగించే వరకు నిలకడగా ఉండు. బోయాజు మరలా చెప్తున్నాడు. ఎందుకంటే నీకు ఒక ఆశీర్వాదం దాగి ఉంది. నీ నిలకడను బట్టి చేస్తారు, చూస్తారండి. కాబట్టి పొలము అంటే సంఘము. పొలము అంటే ఏంటండి? సంఘము. సంఘంలో ఎలా ఉండాలి? కోతి ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి దూకినట్లుగా, కప్పలు బ్యాక్ మన ఎగిరినట్లుగా ఒక చోట నుంచి ఒకటానికి అలా జంపింగ్లు చేయకూడదు. దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృప మనం పొందుకోలేము. స్థిరత్వంగా ఉండాలి. ఒక చేలో ఉన్నట్టుగా, ఒక సంఘం అనే చేలో నీవు నమ్మకంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. చూడండి, మోయాబీరాలే ఆల్రెడీ ముందు మ్యారేజ్ అయింది, భర్త చనిపోయాడు, రూతు రిక్తురాలుగా ఉంది. గొప్ప భూస్వామి, ధనవంతుడు, మాట చెల్లుబాటు అయ్యేవాడు, పేరున్నవాడు రూతుని వివాహం చేసేసుకున్నాడు. ఇది దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికలో రూతు బోయాజ్కి ఓబేదు పుట్టాడు, ఓబేదుకి యెషయా పుట్టాడు, యెషయాకి దావీదు పుట్టాడు. దావీదుకి ఏమని పేరుంది? యేసయ్యకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందండి? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడు సొలొమోను కాదు. దావీదు వంశం నుంచి ఎంతి వచ్చిన దావీదు తండ్రి ఎవరు? యెషయా తండ్రి ఎవరు? ఓబేదు తండ్రి ఎవరు? బోయాజు రూతే. ఇది దేవుని ప్రణాళిక. దేవుడు వచ్చేటటువంటి ఒక చక్కని మార్గం. నా విషయంలో, నీ విషయంలో ఒక మంచి ఆలోచన, తలంపు, ప్లాను, ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. నేను చెప్తే కానీ ఆయనకి తెలదు కాబట్టి ఇప్పుడుకిప్పుడు ఏదన్నా ఆయన ప్లాన్ చేస్తాడు. ఇప్పుడుకిప్పుడు నా కష్టంలో సులువైన మార్గం, ఇరుకులో ఉన్న విశాలమైన మార్గం ప్రభు ఇస్తాడు అనుకుంటలేదు. నీ పట్ల ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. మనందరినీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే ఎరిగిన దేవుడు నీవు ఆయన చిత్తములో ఉంటే, ఆయనను విశ్వసిస్తే. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనములో వాక్యం ఇలా సెలవిస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి. విశ్వాసంలో ఎలా ఉండాలంటే అండి? నిలకడ. అంటే ఇలా అటెన్షన్లో కదలకుండా ఒక స్టాచ్యూలాగా, ఒక బొమ్మలాగా ఉండాలని కాదు. నువ్వు దేవుని నమ్మావు కదా, బాప్తిసం పొంది విశ్వాసం ఉంచావు కదా, ప్రభు బలలో చేవేస్తున్నా కదా, దేవుడు గొప్పవాడని సర్వశక్తిని విశ్వసించే కదా. ఆ విశ్వాసంలో ఎలా ఉండాలి? నువ్వు నిలకడగా ఉండాలి. నేను నమ్మిన దేవుడు పిలిస్తే పలికేవాడు, నిత్య జీవం ఇచ్చేవాడు, నిత్య జీవమును విడిచి మానవుడిగా నా కొరకు, నా పాపాల విమోచన కొరకు రక్షకుడిగా వచ్చాడు, ఆయనకి సమస్తము సాధ్యమే అని నువ్వు నమ్మావు. ఆ నమ్మకంలో నిలకడగా ఉండాలి. అందుకనే విశ్వాసం అంటే నమ్మటంలో ఎలా ఉండాలండి?
కొంతమంది దేవుని దగ్గరికి వస్తారో, బలలో చేవేస్తారో, బాప్తిసం పొందారు, ఆరాధనలో ఉంటారో, ఏదైనా మరి సైతాన్ని ప్రేరేపించినప్పుడు మళ్ళీ తాళ్ళు కట్టించుకుంటాకి వెళ్తారు, అన్య ఆచారాలు ఆచరిస్తారు. కొంతమంది క్రిస్మస్ నెలలో క్యాండిల్ సర్వీస్ చేస్తారు, మరలా దీపావళికి అగరపవతులు ఆ సర్వీస్ కూడా చేస్తారు. నువ్వు ఈ వెలుగు అంటే ఏమై ఉన్నావు? వెలుగై ఉన్న దేవుని ఎలాగ సృష్టించామండి మనం? అంచేత మెలకుగా ఉండండి అంటే పడుకోకుండా ఉండొద్దని కాదు, వాక్యాన్ని, అక్షరాన్ని నీవు అక్షరంగా తీసుకుంటానికి వీల్లేదు. అక్షరం వెనకాల ఆత్మ ఉంది. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. ఆత్మ ద్వారా రాయబడిన వాక్యం చెప్తుంది, నీవు ప్రార్థనలో నిలకడగా ఉండు, విశ్వాసంలో నిలకడగా ఉండు, దేవుని వాక్యం మీద నిలకడగా ఉండు, సంఘం అనే చేలో దేవుని సంఘములో నిలకడగా ఉండు. అందుకనే ప్రార్థన మెలకువగా ఉండడి, విశ్వాసమందు ఎలా, విశ్వాసంలో ఎలా ఉండాలంటే అండి నిలకడ. విశ్వాసులు తండ్రి అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, నాతో మాట్లాడుతున్న స్వరము దేవుని స్వరం అని నమ్మాడు. ఎక్కడికి వెళ్ళాలో బయలుదేరి వెళ్ళాడు. నిలకడ. 99 సంవత్సరాలు వచ్చేసిన పిల్లలు లేకపోయినా ఎక్కడ తొట్టిల్లు పోలేదు. నిలకడ. దేవుడు మాట చెప్పాడు, వాగ్దానం చేశాడు, ఇస్తాడు. ఆయన నమ్మకమైన వాడు, నాతో మాట్లాడిన నరుడు కాదు దేవుడు అని చాలా నిలకడగా, కాన్ఫిడెంట్గా, విశ్వాసంగా ఉన్నాడండి. మనోళ్ళు దేహ సంబంధంగా ఇక్కడే ఉన్నట్టు ఇక్కడే ఉంటారు, కానీ నువ్వు దేహ సంబంధంగా ఎక్కడ నిలబడమంటే అక్కడ బొమ్మలాగా నిలబడుతుంది కదండి. నీ హృదయంలో వాక్యము విశ్వాసముగా. అందుకనే బండ మీద కట్టబడాలి మనం. ఇసుక మీద కట్టబడాలా, బండ మీద కట్టబడాలండి? నిలకడ. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. మన యొక్క ఫెయిత్, మన విశ్వాసము చాలా బలంగా వాక్యం చేత మనం కట్టబడాలి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును. దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమండి, మనుషులు ₹1,00,000 ఇచ్చినా మనల్ని మంచోళ్ళు అనరు. ఎంత ఇచ్చినా చెప్పండి, ఎంత పెట్టినా అప్పుడే ఈమె చాలా మంచిది, ఈయన చాలా మంచోళ్ళు అంటారు. తర్వాత ఆ కృతజ్ఞత ఉండదండి. నన్ను ఎవరో మెచ్చుకుంటలేదు, నేను ఈ కార్పెంట్ వేసాను, నేను ఈ పరిచర్య చేశాను, లేకపోతే నేను చక్కగా ఇవన్నీ శుభ్రం చేస్తున్నాను, నేను సర్వీస్ చేస్తున్నాను, నన్ను పాస్టర్ గారు గుర్తించట్లేదు, పాస్టర్ గారు గుర్తించట్లేదు, నన్ను అప్రిషియేట్ చేయట్లేదు, చాలా బాగా చేసావు, ముందు వచ్చావా అని అనట్లేదు అనుకోవద్దు. నువ్వు చేసినవన్నీ దేవుడు చూస్తున్నాడో, నువ్వు చేసేది దేవుని కొరకే. నీకు దేవుని దగ్గర మంచి సాక్ష్యం ఉంది. యోబు కోసం దేవుడని యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు. చదవమ్మా. అతడు మొదటి నుంచి మరలా చదువుదాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైనా. యోబు ఎవరంటే దేవుని సేవకుడు. ఏమండి, సేవకుడు అంటే అర్థం ఏంటి? ఆయన మాట. వెరీ గుడ్ అమ్మా. చెప్పింది యజమాని చెప్పాలి. సేవకుడు కొంతమంది అలాగ ఉంటారండి, దేవుడికే యజమానిగా ఉంటారు. అంటే మనం చెప్పింది దేవుడు చేయాలా? ఆ ప్రార్థనలో మరి అందుకే ప్రార్థనకు జవాబు రావండి. దేవుడికే యజమానుడుగా, దేవుడికే యజమానురాలుగా. అటువంటివి పరిసయ్యులు ప్రార్థనలు దేవునికి ఇష్టమైన కాదు. నా సేవకుడు, నేను చెప్తే చేసేవాడు, నా చిత్తానుసారంగా, నా వాక్యానుసారంగా, లేఖనానుసారంగా, ఆత్మానుసారంగా జీవించేవాడు నాకు ఇష్టడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? 1 యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, దేవుని యందు. ఏమంటే దేవుని యందు భయభక్తులు ఉంటే ప్రార్థన మానతామా? చెప్పాలి. మానతామా? ఏమి లేక? భయం లేకే.
దేవుడు శిక్షిస్తాడేమో, దేవుని కృప లేకపోతే నేను ఏమవుతాను, దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే నేను ఏమవుతాను, దేవుడు నన్ను విడిచిపెడితే నా చెయ్యి ఎవరు పట్టుకుంటారో, అసలు నా మట్టి ఘట్టమైన మానవ జీవితానికి దేవుని సహాయం లేకపోతే ఎలాగా, నేను దేవునికి ఎప్పుడు భయపడాలండి? పాపము నీ ముందు ఉన్నప్పుడు, అవినీతి నీ ముందు ఉన్నప్పుడు, అక్రమము నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు, అవి చేయటానికి ముట్టుకోవటానికి నువ్వు భయపడాలి, పాపానికి భయపడాలి. పాపం చేస్తే నేను దేవునికి ఇష్టుడిగా ఉండను, దేవుని కృపకు దూరం అయిపోతానేమో అని అగ్రహింపు వాక్యం ద్వారా నీవు నేను కలిగి ఉన్నప్పుడు దేవుని యందు మనం ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటాం. అతడు నా యందు భయభక్తులు కలిగిన వాడు, భయభక్తులు కలిగి ఏమి సిద్ధిస్తున్నాడండి? చెడుని, వ్యర్థమైన వాటిని చూస్తా లేదు, దురద చెవులు కలిగి చెడు మాటలు వింటలేదు, భక్తిహీన సంఘంలోనికి వెళ్ళటం లేదు. ఇందాక ఋతు గ్రంథంలో ఏమన్నాడు? వేరొక పొలంలో వేరుకోవద్దు. దేవుడు ఏదైతే వద్దంటాడో మనం అదే చేస్తాం. అక్కడ ఏదైనా తోటలో కూడా దేవుడని ఏం చెప్పాడు? ఈ పండుని మీరు తినవద్దు. చూడండి, ఏడవద్దు అంటే ఏడుస్తా. పొరుగువారిని ఆశించవద్దు, పొరుగువారిదే ఆశిస్తాం. దొంగిలించవద్దు, అబద్ధం ఆడవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని మీ ప్రాణమును గూర్చి, మీ శరీరమును గూర్చి మీరు చింతించవద్దు. ఏం చేస్తాం అంటే ప్రభువు భయపడవద్దు అని చెప్తే ఏం చేస్తాం? భయపడుతూ ఉంటాం. వద్దు, మీరు ధైర్యంగా ఉండండి, ఆదరణగా ఉండండి, విశ్వాసంగా ఉండండి, నిలకడగా ఉండండి, నా కృప మీకు తోడుగా ఉంది, నేను సజీవుడును, మీతో కూడా ఉన్నాను, మీలో ఉంటాను, మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉన్నాను అనే వాగ్దానాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే ప్రభు ఏదైతే వద్దన్నారో అదే చేస్తూ ఉంటాం. అందుకనే మరలా రెండోసారి కూడా నిలకడగా ఉండమని చెప్తున్నాడు. చెడుతనమును విసర్జించిన వాడు, చదవండి, భూమి మీద ఒక మంచి సాక్ష్యం. భూమి మీద ఇంతమందిలో అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా అంటే కారణం లేకుండా నిష్కారణముగా అతను పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకను తన యథార్థతను వదలక సాక్ష్యం ఇస్తున్నాడు, నిలకడగా ఉన్నాడు. ఏంటి, గోకుంటక గోల్డ్ లేకపోయినా, రసిలు కారిపోతున్నా, అప్పటికే పిల్లలు చనిపోయారని వార్త, అప్పటికే ఆస్తి హరించిపోయిందన్న వార్త, అప్పటికే మరి చాలా నష్టం వచ్చేసిందన్న వార్త, దేహం అంతా పాడైపోతూ ఉన్నది, గొప్ప ధనవంతుడు, శ్రీమంతుడు, నిరుపేద కంటే దారుణంగా ఇప్పుడు అయినప్పటికీ అతడు ఏం వదలలేదంటండి? యథార్థతను వదలలేదు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక, ఎవరికే? మనకులాగా దేవుడు బట్టలను చూస్తాడా? మనం వేసుకునే వస్తువులను చూస్తాడా? రంగుని చూస్తాడా? క్యాష్ని చూస్తాడా? ఇలాంటివన్నీ దేవుడు ఏం చూడ్డు. ఏం చూస్తాడు? యథార్థతనే చూస్తాడు. మనము పై వేషాలు, నరుని వేషాలు, రంగులు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచరు, లేకపోతే వాళ్ళ స్టేటస్, వాళ్ళ డిజిగ్నేషను, వాళ్ళకి ఎటువంటి స్థితి ఉంది, వాళ్ళు ఎలాగ ఉన్నారు అని ఈ కాలిక్యులేషన్స్, ఈ లెక్కల మీద మనం చూస్తూ ఉంటాం. దేవుడు యథార్థతను చూస్తాడు. దేవుడికి కావాల్సింది ఏం కావాలండి? యథార్థత కావాలి. అప్పుడు నీకు సమృద్ధైన మేలులు దేవుని చేత మనం పొందుకుంటాం. అతడు యథార్థతను వదలక నిలకడగానే ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడండి నిలకడగానే? మళ్ళా అపవాది సైతాను దేవుని దగ్గరికి వెళ్ళి నేను యోబునేమి చేయలేను, ఇంకా ఎంత శోధించాలో శోధించేశాను, ఎంత బాధించాలో బాధించేశాను, ఎంత ఏడిపించాలో స్నేహితుల్లో ఉండి, స్నేహితులు నువ్వేదో సీక్రెట్గా పాపం చేసి ఉంటావు, అందుకే నీకు ఇలా సంభవించింది, ఈ విధమైనటువంటి మాటలు, దూషణ మాటలు, శోధనలు అనేకమైనటువంటివి స్నేహితుల్లో నుంచి, ఇరుగు పొరుగు వారిలో నుంచి, ఓ పక్కన శరీరము, ఓ పక్కన మొదట భార్య కూడా, ఇంకా నువ్వు యథార్థతను వదలకుందావా?
ఇంకా దేవుడా 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 అంటున్నా. ఇలాంటివన్నీ నేను ఎంత శోధించాను అని మరలా దేవుని దగ్గరికి వెళ్ళి అతను నిన్ను విడిచిపెట్టాడు. ప్రాణవాన్ని విడిచిపెడతారు కానీ నిన్ను విడిచిపెట్టాడు. యథార్థతను విడిచిపెట్టాడు అతను యోబు. అవసరమైతే ప్రాణమన్న వదిలేస్తాడు, భక్తిని వదిలిపెట్టాడు. అంత స్టెబిలిటీగా, నిలకడగా, స్థిరత్వంగా నీలో ఉన్నాడు అనే వరకు కూడా ఉన్నాడండి. మనం ఏం చేస్తామంటే నెలకి 4 వారాలు అయితే 2 వారాలు మానేస్తాం, 2 వారాలు వస్తాం, 3 వారాలు వస్తాం, 1 వారం మానేస్తాం. ఒక్కొక్కసారి మనం స్థిరత్వం లేనటువంటి జీవితంగా ఉంటాం. నిలకడ చాలా అవసరం. దేవునిలో నీ విశ్వాసం మీద నిలకడ. ఇలాగా పులిపీఠం దగ్గర నుంచి నేను చాలా నిలకడగా ఉన్నాను, లేకపోతే ఇంటి దగ్గర నిలకడగా ఉన్నాను, ఆ నిలకడ కాదండి. ప్రభువుని నమ్మవు కదా. ప్రభువు నువ్వు ఎలాగా? ఎబ్రీ పత్రిక 11:6 ఎబ్రీ పత్రిక 11:6 అది నువ్వు పునాదిగా తీసుకున్నావు. ఆ పునాది మీద నువ్వు కట్టబడి నిలకడగా ఉండాలి. ఎటు గాలేస్తే అటు వంగిపోయే మొక్కలాగా నువ్వు ఎటు పడితే అటు తిరిగిపోయినట్లు ఎటు పడితే అటు వెళ్ళిపోవడానికి వీల్లేదు. చూడండి ఎబ్రీ పత్రిక 11:6 విశ్వాసం లేకుండా అది దేవునికి ఎవరిష్టండి? విశ్వాసం ఉన్నవారే. నేను ఇష్టమండి, వాకింగ్ చెప్తున్నాను కాబట్టి నేను ఇష్టం, పాటలు పాడుతున్నారు కాబట్టి కాదండి. ఏమండి ఈ మెల్లో సిలువ వేసుకున్నారు బిషప్ గారు ఇష్టం, ఆర్చ్ బిషప్ గారు ఇష్టం, రోమ్లో ఉన్న పోపు గారు ఇష్టం. దేవుడికి అలాంటివి ఏమీ లేవండి. నువ్వు ఎవరైనా సరే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టం కాదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉన్నట అసాధ్యము. దేవుని యొద్దకు మనం ఎవరి యొద్దకు వచ్చేవాడిని ఇప్పుడు నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవాలని కదా. సింపుల్గా చెప్తే నమ్మాలి కదా. ఆ నమ్మకం లేకుండా ఏ నమ్మకం? నేను దేవుని యొద్దకు వెళ్తున్నాను, దేవునికి ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో పాటలు అయితే పాటలు, సాక్ష్యం అయితే సాక్ష్యం చెప్తాను, పరిచర్య అయితే పరిచర్య చేస్తాను, దేవునికి ఇవ్వాల్సినప్పుడు నేను ఇస్తాను సమృద్ధిగా, వాక్యం వింటాను, వాక్యానికి నేను విధేయుడిగా ఉంటాను, దేవుని యొద్దకు వెళ్తాను. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవల్ని కదా. ఆ బేసిక్స్ మీద నువ్వు ఆ విశ్వాసం ముందు నువ్వు కట్టబడాలి. ఆ విశ్వాసంలోనే నువ్వు నిత్యము నిలకడగా ఉంటూ 1 by 1 స్టెప్ బై స్టెప్ నువ్వు వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో, రక్షణలో, నిరీక్షణలో ఎదుగుచూ నువ్వు సుందరమైన గృహముగా, సుందరమైన పట్టణముగా, ఒక మంచి స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్గా నువ్వు బలమైన పునాదిగా వాక్యం చేత నువ్వు కట్టబడాలి. కాబట్టి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 26 చదువుతాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 26. కావున నా హృదయము ఉల్లాసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి, చూసావా, నిలకడగా ఉండును. మన శరీరాన్నే ఈ మట్టికి పోయే శరీరం కదా అండి. పాత నిబంధనలో ఉంటుంది శరీరం మీద పచ్చబొట్లు గట్ట పొడిచిపించుకోకూడదు. మరలా దేవుడు యెహోవా అంటాడు పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ ఏమో చెప్పండి పురుషుడి వేషం వేయకూడదు. ఇప్పుడు ఆ వేషాలు ఎక్కువ, ఈ స్కిట్లన్నీ, ఈ ప్రోగ్రాలన్నీ ఆ వేషాలే. అది దేవుని వాక్యానికి విరుద్ధం, వ్యతిరేకం. లోకం దేవునికి వ్యతిరేకమైన పనులు, విరుద్ధమైన పనులు చేసి దేవుని ఉగ్రతను పొందుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. నీవు నేను అలాగుంటానికి వీల్లేదు. నా శరీరం కూడా నిలకడగా ఉంది. కొంతమంది ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. అంతే, శరీరాన్ని ఎలాగెలా కోసుకోవటాలో, శరీరం మీద టాటూలు వేయించుకోవటాలో, శరీరాన్ని ఇష్టానుసారంగా మార్చుకోవటాలో అది దేవునికి ఇష్టం కాదు. మన దేహము దేవుని, చెప్పండి, దేవుని ఆలయము. ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని, అంటే మనల్ని ఇంకొకరు పాడు చేద్దాం అనుకుంటున్నారనుకో, దేవుని ఆలయం మనల్ని ఎవరైనా పాడు చేయాలనుకున్నానుకో నీకు తెలీదు,
నీ తెలియకుండా నీ మీద ఏదైనా ప్లాన్ జరుగుతుందనుకో. అక్కడంట అడవిలోని ఏనుగును బంధించాలా, ఏనుగు దంతాలు చాలా విలువైనవి, ఏనుగును పట్టుకోవాలని ఒక పెద్ద గొయ్యి తీశాడట. అడవిలోని గొయ్యి తీసి అంటే కొంచెం ముందుగానే రెక్కి నిర్వహించి, ఏనుగు ఎప్పుడు ఈ దారింట వస్తుంది, ఎన్నిసార్లు వస్తూ ఉంటుంది, ఎప్పుడు వెళ్తూ ఉంటుంది అని ఆనుపాను చూసి, ఓహో ప్రతిరోజు ఈ దారంట ఆహారానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతుంది కదా అనుకుని, ఆ ఏనుగు వెళ్ళే దారిలో ఏనుగుని పట్టుకుని ఏనుగుని చంపి ఏనుగుని దంతాలు తీసి అమ్మి గొప్పవాడైపోవాలని ఒక పెద్ద ఏనుగు పట్టిన గొయ్యి తీసేసాడట. మరి గొయ్యి ఉందంటే ఏనుగు రాదు కదా, దాని మీద మరలా యాజిటీజ్గా కర్రలు, అంటే చిన్న చిన్న కర్రలు, తూటుకూర లాంటి అల్పమైన కర్రలు, ఆకులు, యాజిటీజ్గా అన్నీ మళ్ళీ మామూలుగా దారిలాగా చేసేసాడు. ఇప్పుడు ఏనుగు అలా నడుచుకుంటూ వస్తే అక్కడ గొయ్యి ఉందని దానికి తెలియదు మాట, అసలు ఏనుగే కదా ఎవరికి వెళ్దాం, అలా చేసేసాడు. చాలాసేపు మట్టి చూస్తున్నాడు, కళ్ళు కాయలకాయలా చూస్తున్నాడు. ఏనుగు వస్తుంది, పట్టేసుకుంటాం, చంపేస్తాం, దంతాలు కోసేస్తాం, అవి అమ్మేస్తాం అనుకోండి. అలా చూస్తుండగా ఎంతసేపు ఎదురు చూసినా ఏనుగు రావట్లేదు. వీడు ఓ చోట, ఓ పొద, ఓ చెట్టు చోట నుండి చూస్తా, సరే ఇంకా నాకు సరిగ్గా కనపడతలేదు, ముందుకు వచ్చి చూద్దాం, ఎదరికొచ్చి చూద్దాం, దారిలోకి వచ్చి చూద్దాం, బయటకు వచ్చి చూద్దాం, ఇంకా ఎక్కడుంది, ఎంత దూరం ఉందని చెట్టు చాటున పొద చాటున ఉన్నవాడు నెమ్మదిగా అలాగ నడుచుకుంటూ వచ్చేటప్పటికి ఆ గొయ్యి ఎక్కడ తీసాడు మర్చిపోయి ఆడే పడిపోయాడు. ఏ గోతులోని పెద్ద గొయ్యి తీసిన ఏనుక్కి గొయ్యి తీసిన గోతులు వాడే పడిపోయాడు. అవన్నీ కూలిపోనివి. అక్కడ ఎవరు రక్షించేవారు, సహాయం చేసేవారు, పైకి లేవనెత్తేవారు లేరు. కీర్తన గ్రంథం 7వ కీర్తన 15వ వచనం, వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో. చూసావా, నువ్వు గుంట తవ్వి లోతు చేసి లోతుగా తవ్వావు, ఎవరినో పడేద్దామని, ఎవరికో హాని చేద్దామని, ఎవరికో కీడు చేద్దామని. అది మన మీదకి రాదు, నీకు తెలీదు. మనం ప్రేమిస్తాం, మనం చక్కగా ప్లెయిన్గా ఉంటాం, కానీ దేవునికి తెలుసు నువ్వు ఆయన బిడ్డగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. నీ వెనక, నీ ముందు, నీ ప్రక్కన సైతాన్ని ఎన్ని కుట్రలు చేసినా అవి నీ మీదకి రాకుండా ప్రభు ఆపుతాడు, ప్రభు రక్షిస్తాడు, ప్రభు తప్పించేవాడు, రక్షించేవాడు, సంరక్షించేవాడు, ఆదరించేవాడు, దేవుడు పోషించేవాడు మన ప్రభు. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అన్నట్టుగా మన కోసం శత్రువులు గుంట తవ్వుతారు. కానీ వాడు తాను తవ్విన గుంటలో తానే, నువ్వు భయపడక్కర్లేదు. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది నీకు? అందుకని దేవుడు భయపడొద్దని ఎందుకు చెప్పాడు? ఆ నిరీక్షణ, ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? దేవుని లేఖన శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు, అంటే దేవుని మాట మీద నమ్మినప్పుడు, అంటే విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు నువ్వు చాలా కంఫర్ట్గా ధీమాగా ఉంటావు, దేనికి భయపడవు. ఎందుకంటే సర్వశక్తి గల దేవుని బిడ్డవు నువ్వు. మనం మనుషులం కదండి, నిద్ర వస్తుంది, ఆకలేస్తుంది, కునుకుతాం, గాఢంగా నిద్రపోతాం, నమ్మితే గుడ్డిగా నమ్మేస్తాం, పెడితే దగ్గరికి తీసుకుంటాం, లేకపోతే దూరంగా ద్వేషం చేస్తాం. మన ప్రభు మరి కునుకడు, నిద్రపోవడం. ఆయన ఎప్పుడు మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు. అంచేత దేవుడు నన్ను చూస్తున్నాడో, లోకాన్ని చూస్తున్నాడో, సర్వలోకం ఎరిగిన దేవుడు నన్ను విడిచిపెట్టడని నువ్వు నమ్మి చాలా ధైర్యంగా, విశ్వాసంగా జీవించాలంటే దేవుని వాక్యాన్ని నమ్మాలి, విశ్వాసములో నిలకడగా. అంటే విశ్వాసం చేయనంటే ఏం చెప్పాను? పొలం అంటే సంఘం. పొలములో పంట ఎదుగుతున్నట్లుగా ఎదగాలి, పొలములో పంట ఫలించినట్లుగా ఫలించాలి నువ్వు. ఇక్కడ నీకు కావలసిన ఎరువు, కావలసిన మేత, కావలసిన నీరు ఇక్కడ ఉంది. నువ్వు దేవుని చేనివి, అందులో మనం ఒక ఫలము, ఫలించే ఫలముగా. ఆయన వ్యవసాయకుడు కదా, మరి నా తండ్రి వ్యవసాయకుడు. ఫలిస్తే మరి ఎక్కువగా ఫలిస్తాం, ఫలించలేదనుకో ఫలింపనే ప్రతి తీగను తీసి, ఫలించాలా, ఫలించకుండా ఉండాలా? ఆత్మఫలములో ఫలించాలి, కృపావరములో. మన వాళ్ళకి ఏంటంటే చాలా సంవత్సరాలుగా దేవుడిని నమ్మమండి, నేను చాలా సీనియర్ అని అంటారు. ఏమీ ఉండదు. ఒక రక్షణ కోసం సాక్ష్యం, ఒక విశ్వాసం కోసం సాక్ష్యం, ఒక స్వస్థత కోసం సాక్ష్యం మనలో లేకపోతే ఎలాగండి? కాబట్టి అపోస్తుల కార్యాల్లో చూడండి, 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 2వ అధ్యాయము 26వ వచనం చదువాం. కావున నా హృదయము
ఉల్లాసించను. ఎప్పుడు మన హృదయం ఉల్లాసిస్తుంది అంటే మంచి కొత్త బట్టలు కట్టుకున్నప్పుడా, డబ్బులు ఉన్నప్పుడా, బిర్యానీ వచ్చినప్పుడా, ఆస్తి కలిసినప్పుడా? దేవుడు నీ హృదయంలో ఉంటే నీ హృదయం ఉల్లాసిస్తుంది. వాక్యమైన దేవుడు మనలో ఉండాలి. మన హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఉండాలి. ఐహిక విచారాలు తీసివేయాలి. తర్వాత నా నాలుక ఆనందించాను. ఏమండి, నాలుక అగ్గి లాంటిది, అగ్గిపుల్ల. ఒక అగ్గిపుల్ల చాలు అడివంతా తగిలేటెత్తకి, గడ్డిమడంతా తగిలేటెత్తకి, ఊరంతా తగిలేటెత్తకి ఒక అగ్గిపుల్ల. అలాగే నాలుక చాలా జాగ్రత్తగా కంట్రోల్ ఉంచుకోవాలి. నా నాలుకతో ఉల్లాసిస్తాను, దేవుని మహిమపరుస్తాను, దేవుని గణపరుస్తాను, దేవుని స్తుతిస్తాను, దేవుని గూర్చి పాడుతాను. అంచేత నా నాలుక ఆనందించాను. మరియు నా శరీరము కూడా, అంటే నా శరీరము ఏమైపోతుంది, నా బాడీ ఏమైపోతుంది, అలాంటి బెంగ దిగులు దేవుని బిడ్డలకు ఉండవండి. నా శరీరము కూడా నిరీక్షణ కలిగి ఎలా ఉందంటే అండి, నిలకడగా ఉంది. నా శరీరము కూడా, నీ దేహాన్ని గురించి, నీ శరీరం గురించి నువ్వేం బాధపడిపోకలేదు. నిలకడ మన జీవితంలో చాలా అవసరం. స్థిరత్వం చాలా అవసరం. నీకేదన్నా దేవుడు కార్యం చేయాలంటే, అంతెందుకండి, మనుషులే నీకేదైనా సహాయం చేయాలంటే వారికి నీకు చాలా పరిచయం ఉండాలి, సాక్ష్యం చెప్పాలి. చాలా మేము ఏ పని అప్పగించిన నమ్మకంగా చేస్తారండి, ఛానల్ మట్టి చేస్తున్నారండి. నిలకడ. గవర్నమెంట్ వారు కూడా ఏం చేస్తారు, ఎప్పుడు పర్మనెంట్ చేస్తారు, చాలా సంవత్సరాలు చేయాలి. కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారు ముందు. దాంట్లో నువ్వు ఎటువంటి పొరపాటు లేకుండా నమ్మకంగా చేయాలి, నిలకడగా చేయాలి. సమయానికి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి, సమయానికి డ్యూటీ చేయాలి, జాబ్కి వెళ్ళాలి, జాబ్ చేయాలి, మరలా ఈవినింగ్ సమయానికి రావాలి. స్కూల్కి పిల్లలు నిలకడ. ఈవేళ భక్తిలో పరమాశీర్వాదాలు, క్షయమైనవి కాదండి, అక్షయమైన నిలకడైన ఆశీర్వాదాలు, నిత్యమాశీర్వాదాలు, ఈ భూమి మీద ఈ వెలకట్టలేని విలువైన శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదాల కృప మనకు కావాలంటే మనం వాక్యములో ఇంకా చాలా, సంఘములో, వాక్యములో, దేవునిలో నిలకడ చాలా అవసరం, చాలా అవసరం. అప్పుడు నీకు దేవుడు ప్రేరేపిస్తాడు. నీకేం కావాలో ఆయన భక్తులతో ఆయన ఇస్తాడు. ఆకాశ ద్వారాలు తెరిస్తానంట కదా, ఆకాశపు వాకిండ్లు చెప్పండి ఎప్పుడు ఇప్పుతాడండి? అలా కాకుండా ఇందాక నేను చెప్పినట్లుగా కప్ప దాటినట్లుగా, కోతి ఒక చెట్టు మించి మరొక చెట్టు మీద ఉరికినట్లుగా అలాగుంటే ఇటువంటి దేవుడు మన యొక్క స్థిరత్వాన్ని చూస్తున్నాడండి. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, నూతన నిబంధనలు అపోస్తులు కానీ, తోమా గారు ఆ ప్రభువు కోసం చనిపోవటానికి భారతదేశం వచ్చారు. తెలిసేనికి ఇది హిందూ దేశమని. కానీ ఇక్కడ ప్రభు కోసం నేను కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేదు. ఒక భారం, ప్రాణత్యాగం చేయటానికి, సర్వలోకం కోసం, సర్వలోక మానవాళ్ళ పాప పరిహారం కోసం రక్షకుడిగా యేసయ్య ప్రాణం అర్పిస్తే భారతదేశం వెళ్ళి భారతీయుల కోసం, ప్రభు కోసం నాకు ప్రాణం హాని ఉన్నా పర్లేదని చెప్పి ధైర్యంగా మన దేశం వచ్చి ఆయన సంతోషంగా ప్రాణం విడిచారండి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మీద అటాక్ జరిగిందండి. ఎప్పుడండి? ప్రార్థన చేస్తున్నప్పుడే బల్లెంతో పొడిచారు ఆయన్ని. ప్రార్థనలో ఉండగా దానియేలు గ్రంథంలో కూడా దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు కిటికీ తలుపు యెరూషలేము తెరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు అది పెద్ద నేరం అన్నట్టు, చెయ్యరాని తప్పు అన్నట్టు పట్టుకుని శిక్షించాలని దానియేలు తీసుకెళ్ళి ఎక్కడ వేసారండి? సింహాల బోన్లు చేస్తే వాళ్ళు ఏదో తాత్కాలికంగా సంతోషించారు. కానీ ఆ రాత్రి అంట రాజుకి నిద్రట్లేదట. రాజు దానియేలు బంధువులా? దగ్గర దానియేలు రాజుకి? పోనీ దానియేలుది రాజుది ఆ ఊరా? కాదండి. దానియేలు ఎవరో బానిస, రాజు ఆ దేశస్థుడే. ఆ దేశంలో బానిస పెద్దవాడయ్యి గొప్పవాడయ్యి అగ్ని సింహం బోన్లో ఉంటే రాజుకి ఏం పట్టలేదట? ఏదో మా బంధువులు మా ఊళ్ళో ఉన్నట్టుగా నిద్ర పట్టలేదండి. వాళ్ళ వాయిద్యాలు ఆయన కట్టండి ఇసురుతున్నా, నాకు ఏ ఇసురకలేదు కదా. నాట్యాలు మొత్తం సంగీతం అన్నీ స్టాప్ చేసేసాడు. నిద్ర పట్ల తెల్లారగట్లు వచ్చేసాడు గుహ దగ్గరికి. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అనగానే లోపల నుంచి దానియేలు ఏమంటున్నాడు? రాజు చిరంజీవి చిరకాలం ఉండునుగాక. ఏం చేయలేదు కదా, ఈయనకి నమ్మకం వచ్చేసింది. దానియేలు ఏమీ చేయలేదు, సింహాలు తినలేదని బయటికి తీసుకొచ్చేసాడు. దానియేలు దేవుడే నిజమైన దేవుడు. మన దేశమంతా, మన బబులోని దేశమంతా దానియేలు దేవుడిని ఆరాధించాలి. సరే, కానీ దానియేలు మీద ఫిర్యాదు చేసి, దానియేలు మీద కుట్ర చేసి, దానియేలు ఏదో పెద్ద నేరం చేసినట్టు చెప్పారు కదా ఎవరాల్లో?
ఇగో వెళ్ళానండి. దానియేలుని పట్టుకొచ్చి సింహములు ఏమో నా దగ్గర తప్పుడు సలహాలు ఇచ్చారు. ఎవరు కొంతమంది ఫిర్యాదులు చెప్తారు. ఏదో వీళ్ళకి గంట వచ్చేద్దని, ఏదో వీళ్ళకి దండేస్తారని, ఏదో వీళ్ళకి ఈ స్ట్రీట్ అంతా రాసేస్తారేమనుకుని మన కోసం ఇంకొక దగ్గర చాలా విషయాలు చెప్తూ ఉంటారు. రాజు అన్నాడు, ఆ సింహంలో వేసేయండి, పాపం నేను నుంచి ఆకలితో ఉన్నాయి. అలాంటి ఎముకలు కూడా, వెంట్రుకలు కూడా ఉండకుండా తినేసినాయట. చూసా, వెంట్రుకలు కూడా మిగల్చలేదట. ఎవరో? సింహాల శత్రువులి. నీ దేవుడు నిన్ను అప్పగించి నిన్ను కాపాడుతాడు. యెరూషలేములో చిన్నప్పుడు దేవునిలోనే ఉన్నాడు. బానిసగా బబులోను దేశంలో ఉన్న దానిలో ఎలాగున్నాడు? నిలకడ. చెప్పాలి, నిలకడ. తండ్రి దగ్గర యోసేపు తండ్రి దగ్గర, యాకోబు దగ్గర నిలకడగా ఉన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళినా కూడా నిలకడ. అట్టి నిలకడ వాక్యం ద్వారా మనం పొందుకుని ప్రభువులో ముందుకు సాగుదాం. దేవుడు ఈ రాత్రి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.